హాయ్ అండి, వెల్కమ్ టు వైషు వ్లాగ్స్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికం ఉల్లికారం కూర చేశానండి. ముందుగా ఇలా స్టవ్ మీద మూకుడు పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి దాంట్లో ఉల్లిపాయ ముక్కలను ఇలాగా పొడుగ్గా తరిగి మగ్గించుకోవాలండి. మనం పచ్చిగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు ఉల్లికారానికి, కానీ ఇలా ఒకసారి ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవడం వల్ల పచ్చి వాసన రాకుండా కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గించాలి. తర్వాత దీన్ని చిన్న ప్లేట్లోకి తీసుకోవాలండి. తర్వాత పోపు వేయించుకోవాలి. అదే మూకుట్లో ఆయిల్ వేసి ఒక చెంచాడు మినపప్పు వేసి వేయించాను. ఒక పావు చెంచా ఆవాలు, కొద్దిగా మెంతులు వేసానండి. ఒక 4-5 మెంతులు వేసాను. తర్వాత ఇవి సగం వేగాక అప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇలా ఈ పోపు సగం వేగాక ఒక 5 ఎండుమిర్చి వేసాను. ఈ ఎండుమిరపకాయలు కూడా బాగా వేగాక ఈ పోపు ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. తర్వాత ఇదే మూకుట్లో ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక క్యాప్సికం ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా క్యాప్సికం ముక్కలు వేసాక బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే మూత పెట్టేసి ఉంచేయాలి. సిమ్లో పెట్టాలండి స్టవ్, లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెడితే మాత్రం కదుపుతూ ఉండాలి. సిమ్లో పెడితే ఒక 5 మినిట్స్ అలా మూత వేసేసి ఉంచేయచ్చు. క్యాప్సికం ముక్కలు మాత్రం బాగా మగ్గాలండి, లేదంటే పచ్చివాసన వస్తుంది, కర్రీ టేస్ట్ అంతా పోతుంది. తర్వాత ఇలా పోపు పక్కకు తీసుకుని దాంట్లో కొంచెం పసుపు వేసాను. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను క్యాప్సికం ముక్కల మీద మళ్ళీ వేరేగా ఉప్పు వేయట్లేదండి, కారంలోనే వేసేస్తాను, ఉల్లికారంలోనే. తర్వాత ముక్కలను ఒకసారి కదిపిన తర్వాత కారం ఆడుకోవాలండి. తర్వాత ముందుగా ఇలా క్యాప్సికం ముక్కలన్నీ కూడా ఒకసారి కదిపేసి మూత పెట్టేసి ఉంచేస్తాను. తర్వాత ఆ పోపుని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుని ఇలా కారం పట్టుకోవాలండి. ఇలా కారం పట్టిన తర్వాత ముందుగా మగ్గించుకుని చల్లారబెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఈ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీన్ని కచ్చాపచ్చాగా కారం ఆడుకోవాలండి. మెత్తగా పేస్ట్లా చేస్తే కర్రీ అంత టేస్ట్ రాదు. ఇలా కచ్చాపచ్చాగా అంటే మిక్సీని మనం రివర్స్లో గ్రైండ్ చేయాలండి. ఎక్కువసేపు కాదు, 1 నిమిషం అంతే. తర్వాత ఈ ఉల్లికారం ముద్దని ఈ క్యాప్సికంలో వేసి ఇలా మిక్స్ చేయాలండి, బాగా కలపాలి. ఉల్లికారాన్ని ఈ క్యాప్సికం బాగా మగ్గాలండి. క్యాప్సికం బాగా మగ్గిన తర్వాత ఈ ఉల్లికారాన్ని వేసి బాగా కదపాలి. ఇలా మళ్ళీ ఇంకొకసారి ఈ రెండు కలిపి మిక్స్ చేసి అప్పుడు బాగా కదిపిన తర్వాత మూత పెట్టేసి ఉంచేయాలండి. 5 మినిట్స్ అలా ఉంచితే చాలు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికం ఉల్లికారం కూర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.